వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. ఎస్ అజయ్ గారు, ఇప్పుడు ఏంటి దానికి మీరు రెండింటికి ఆన్సర్ చెప్పాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన దానికి మీరు అమలు చేస్తున్నారా? ఫ్రీ బస్ తోటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ ఇబ్బందులు ఆదుకునేందుకు మీరు ఇప్పుడు పరిస్థితులు వాళ్ళకి సహాయం చేస్తారా? ఏం చేస్తారనేది వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి సార్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారంటే ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు పడిపోతున్నారు, లేకుంటే ఉచిత బస్సు వల్ల ఇప్పుడు మా సోదరుడు నాగార్జున గారు కూడా చెప్పారు బైక్ టాక్సీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సార్ అసలు ఉచిత బస్సులు ఎవరు ఎక్కుతారు సార్? వీళ్ళందరికీ ఒక అవగాహన రావాలి సార్. ఈ రోజు బైక్ టాక్సీ ఉంది సార్. ఇప్పుడు బైక్ టాక్సీకి ఉచిత బస్సు ఎక్కే వాళ్ళందరూ వెళ్ళి బైక్ టాక్సీలు ఎక్కడండి? బైక్ టాక్సీలు ఎవరు వాడతారంటే ఎవరైతే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళేదానికి కొంచెం టైం సేవింగ్ కోసం బైక్ టాక్సీ వాడతారు. కానీ వాళ్ళు బస్సు సార్ నాకు తెలిసి యంగ్స్టర్స్ లో 70% ఎవడు ఫ్రీ బస్ కోసం లేకుంటే బస్ కోసం ఎవడు చూడదు. రెండు ఉచిత బస్సు ఎవరు వాడుతున్నారంటే సార్ ఈ రోజు ఒక నియోజకవర్గంలో ఒక విలేజ్ నుంచి ఒక టౌన్ కి వచ్చేదానికి ఎవరైతే డైలీ లేబర్ ఉంటారో, లేకుంటే ఎవరైతే రోజువారి కూలీ చేసుకుంటారో, లేకుంటే ఎవరైతే కొంచెం కాయ కష్టం మీద బ్రతికి కూరగాయలు కానీ పండ్లు కానీ ఇట్లా తీసుకెళ్తుంటారో, కొంతమంది వాళ్ళ అవసరాల కోసం వెళ్తుంటారో ఆ ఆడపడుచులు ఎక్కుతుంటారు సార్. ఈ రోజు మాకు 8ంటికి ఆఫీస్ ఉంది, మేము 9ంటికి ఆఫీస్ ఉంది, 9 వరకు ఆఫీస్ లో ఉండాలంటే బస్ కోసం వెయిట్ చేయరు సార్. ఎందుకంటే బస్ టైమింగ్ కి ఆ టైమింగ్ కి సెట్ అవ్వదు. ఆ టైంకి వాళ్ళు ఆటో పట్టుకునే వెళ్తారు. ఎప్పుడన్నా సరే వాళ్ళ అవసరాలను బట్టి ఆ రోజు బస్సు అందుబాటులో ఉంటే బస్సు ఎక్కెళ్తారు. కానీ ఈ బస్సు వల్ల ఆటోలకు బైక్ టాక్సీలకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఇదేంటంటే దీని మీద కొంచెం అవగాహన పెంచుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా ఒక పని చేస్తే ప్రభుత్వం మీద ఏదో ఒకటి మాట్లాడాలా? ఓకే, అంటే ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు అజయ్ గారు ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా? మీ ముఖ్యమంత్రి గారు అన్నదాన్ని నేను కోట్ చేసి చెప్పాను. ఇండియాలో మిడిల్ క్లాస్ లో చాలా మంది ఉంటారు. మన మైండ్ మొత్తం అలాగే వెళ్ళిద్ది. మీరు దాన్ని మనసులో పెట్టుకోవాలి. చెప్పండి అజయ్ గారు క్లారిటీ ఇవ్వండి. వారు అడిగిన దానికి కొంచెం క్లారిటీ చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి ఉచిత బస్సు దీని వల్ల అందరూ కూడా ఎవరు నష్టపోవట్లేదు. ఈరోజు వాస్తవానికి ఉచిత బస్సు వల్ల లేకుంటే ఉచిత బస్సు ప్రయాణం వల్ల రాష్ట్రంలో ఆటో లేకుంటే బైక్ టాక్సీ నడిపించుకునే యంగ్స్టర్స్ కానీ ఎవరు కూడా నష్టం పోవట్లేదు అక్కడ. ఈ రోజు ఇంకొకటి కూడా వీళ్ళు ఏమంటున్నారంటే సార్ ఈ రోజు ఏంటది జీవో నెంబర్ 21 ఇంకా రద్దు చేయలేదు. జీవో నెంబర్ 21 గురించి మాట్లాడారంటే సార్ ఇదే జీవో నెంబర్ 21 గురించి అసెంబ్లీలో మొన్నే మాట్లాడారు సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో కూడా ఏదైతే గతంలో వేసిన చలాన్లు ఉన్నాయో వాటిని కూడా మేము రద్దు చేస్తాం. కానీ ఆటో డ్రైవర్లు అందరూ కూడా మీరు జాగ్రత్తగా పాటించండి. ఎందుకంటే ఈ రోజు మొత్తము సీసీ కెమెరాస్ ఎక్కడికక్కడ ఈ రోజు మనకి ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సీసీ కెమెరాస్ ఉన్నాయి. అవి మనం ఫోటోలు తీయటం కాదు. మీరు తొందరపడో లేకుంటే అర్జెంట్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇట్లా లైన్ క్రాస్ చేస్తే ఆటోమేటిక్ గా పడితే వాటిని మాత్రం మనం ఏమీ చేయలేం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం కూడా బాధ్యతగా ప్రవర్తించాలి. ఈ రోజు మనం చలాన్లు ఎత్తేస్తున్నాం కదా, లేకుంటే జీవో నెంబర్ 21 రద్దు చేస్తున్నాం కదా, ఇక మనం ఎట్లన్నా విస్తృడిగా తిరగొచ్చు అని కాదు దాని అర్థం. ఎందుకంటే ఈ రోజు మీరు చాలా మంది కుటుంబ సభ్యులు వాళ్ళ గమ్యస్థానానికి చేరుస్తుంటారు కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా మీ మీదే ఉంది. మీరు ఒక పెద్ద తరహా బాధ్యతలో మీరు పాత్ర పోషించాల్సి వస్తుంది. కాబట్టి మనం కూడా ఈ రోజు మనం ఒక పని చేసేటప్పుడు దాన్ని బాధ్యతగా చేయాలని ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ రోజు మీటింగ్ లో వీళ్ళు ఎంతమంది విన్నారు నాకు తెలియదు సార్, నేను విన్నా. ఆయన మాట్లాడారు ఈ రోజు ఆ జీవో నెంబర్ 21 మనం దాని గురించి చలాన్ల గురించి కూడా మేము రద్దు చేస్తాం, అది కూడా ఆలోచన చేస్తున్నాం అన్నారు. సార్ మేమేమంటున్నాం, మేము మాటలు చెప్పి సైడ్కి వెళ్ళిపోయే ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం కాదు సార్. ఇచ్చిన ప్రతి మాటను నిలబెడతాం. మొన్న అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చ జరిగింది. అసెంబ్లీలో వీళ్ళు విన్నారో లేదో నాకు తెలియదు. బోండా ఉమామేశ్వరరావు గారు అసెంబ్లీలో, ఎందుకంటే ఆ రోజు విజయవాడలో ఆటో యూనియన్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని వాళ్ళ 12వ మీటింగ్ పెట్టుకుని దాని గురించి మాట్లాడిన సంగతి కూడా అసెంబ్లీలో బోండా ఉమా గారు చర్చించారు. ప్రశ్నలు ఎవరిస్తారు మొత్తం దానికి మంత్రి గారు సమాధానం కూడా జరిగింది. వినండి సార్, తర్వాత అలా కాదు ప్రశ్న ఇచ్చారంటే అలా కాదు. ప్రశ్నలు ఎవరైతే మరి ఏమో రమేష్ గారు ఫోన్ మీరు విన్నదేంటి? ప్రశ్నలు ఎవరైతే ఏం చెప్పారు ప్రశ్నకు ఆన్సర్ గా? ప్రశ్నలు ఎవరెత్తారు? క్వశ్చన్ మీద ఎక్కడ కూడా చర్చ జరగల. మంత్రి గారి సమాధానం కూడా ఇవ్వాల. నేను అసెంబ్లీ చూస్తానే ఉంటాను. ఈ రోజు ప్రశ్నలు ఎవరెత్తుకోకుండా చర్చ ఎలా జరుగుతుంది? ప్రశ్నలు ఎవరెత్తినాకే కదా నెక్స్ట్ జరిగే చర్చ. ఎక్కడా కూడా జీవో నెంబర్ 21 ని రద్దు చేస్తాను. సరే, ఇప్పుడు ఈ వేళ చెప్పామని చెప్తున్నారు, గత చలనాలన్నీ తీస్తామని చెప్తున్నారు. బట్ ఆ చలనాలు ఎత్తేసాం కదా అని ఇష్టరాజ్యంగా వెళ్ళిపోతే మళ్ళీ ప్రమాదాలకు దారితీసే అవకాశం రూల్స్ ఖచ్చితంగా పాటించాలని కూడా చెప్పారని
క్లారిటీగా చెప్తున్నారు, దాంతో క్లారిటీ వచ్చింది కానీ నేనేమంటున్నాను, వీళ్ళు అసలు జీవో నెంబర్ 21 గురించి మాట్లాడలేదు, రమేష్ గారు మాట్లాడారు కదా సార్. బోండా ఉమామహేశ్వర్ గారు అసెంబ్లీలో చర్చించారా లేదా ఒకసారి అసెంబ్లీ సెషన్ ఓపెన్ చేసి చూసుకోమని చెప్పండి. నేనేం అబద్ధం చెప్పట్లా, అసెంబ్లీ రికార్డెడ్ గా ఉంటుంది, మీడియా రికార్డెడ్ గా ఉంటుంది. నేనేం దాన్ని ఫాల్స్ నాకైతే లేదు కదా వాస్తవానికి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న పేరు నాని గారు ఇంకొకరు ఏదో హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడుతున్నారు. హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడితే వర్కౌట్ అవుతుంది. ఇది కూడా ఫ్యాక్ట్స్ కావాలా? ఈ రోజు నిజంగా సార్, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మంది ఆటో కార్మికులకి మేము 15,000 రూపాయలు చెప్పనిస్తే ఎక్కడా కూడా వేరే ఆటో కార్మికులు మాకు అన్యాయం జరిగిపోయింది, ఈ కూటమి ప్రభుత్వం మాకు ద్రోహం చేసిందని ఈ రోజు సార్ 175 నియోజకవర్గాల పండగ వాతావరణం కనపడింది. కానీ ఎక్కడైనా సరే తిరుగుబాటు కార్యక్రమం జరిగిందా? ఎక్కడైనా సరే ఆందోళనలు జరిగాయా? లేదు కదా సార్. మేమేమంటున్నాం, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు, ఏ ఒక్కరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం రమేష్ గారు వస్తాను. ఒక్క నిమిషం చివరిగా ఒకటి సార్, ఈ రోజు ఉచిత బస్సు వల్ల ఉచిత బస్సు ఏదైతే మనం ఒక పథకాన్ని తీసుకొచ్చో, ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లకి బాధ లేదు, లేకుంటే బైక్ టాక్సీ నడిపించుకునే యంగ్స్టర్స్ కి బాధ లేదు, ఎవరికి బాధ లేదు సార్. నిజంగా ఈ రోజు ఉచిత బస్సుని ఎవరు ఎక్కుతారో ఎవరు ఎక్కరో అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సార్. దాని వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి బాధ లేదు సార్. ఈ రోజు మనం 15,000 ఇచ్చినా ఆటో డ్రైవర్లు హ్యాపీగా ఉంటున్నారు, ఉచిత బస్సు ఎక్కి ఆడపడుచులు హ్యాపీగా ఉంటున్నారు, టైం టు టైం ఫాస్ట్ గా వెళ్ళాలని ఏదైతే ప్రైవేట్ గా బైక్ సర్వీసెస్ పెట్టుకున్నారో బైక్ టాక్సీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. రైట్. ఆంజనేయులు గారు ఒకసారి రమేష్ గారు ఆంజనేయులు